మేకింగ్ ఆఫ్ బ్రెడ్ పుడ్డింగ్ ఇంగ్రీడియంట్స్. ముందు మిక్సీని తీసుకోండి. నేను చూపిస్తున్నవన్నీ ఇందులో వేయండి. ముందుగా ఇందులో బ్రెడ్ వేసుకోండి, తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఇదంతా పొడి పొడి అయింది. ఇలా పొడి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే ఎగ్స్ కొట్టాలి. ఎగ్స్ వేసినాక పంచదార పోసి ఇందులో షుగర్ వేసాక పాలు పోయాలి. పాలు పోసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మస్తు వచ్చింది. మళ్ళీ ఒకసారి పట్టు. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోయాలి. షుగర్ వేసుకోవాలి. తర్వాత దాన్ని తిప్పుతూ ఉండాలి. అది ఎర్రగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది ఎర్రగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇది ఇప్పుడిప్పుడే కొద్ది కలర్ వస్తుంది. ఇప్పుడే ఎర్రగా అయింది. ఇప్పుడైతే వైట్ పేస్ట్ పోసుకోవాలి. ఇప్పుడైతే తగినన్ని ఇందులో నీళ్లు పోసుకొని ఒక గిన్నెలో మధ్యలో కేక్ పెట్టాలి. కాసేపు అయినాక ఉడుకుతుంది, మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు కేక్ చూద్దాం అసలు ఎలా ఉందో లోపల. అదైతే పూర్తిగా బేక్ అవుతుంది. చూడండి, కొద్దిగా కలర్ వస్తుంది. చూద్దాం. ఇంకా అదైతే పచ్చిగానే ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఎడ్జెస్కి మంచిగా కుక్ అయింది. ఎడ్జెస్కి అయితే గట్టిగా ఉంది. మధ్యలో అయితే పిండి ఉంది. బాయిల్ అవుతుంది. ఇంకొక 10 minutes ఆగి చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడైతే కొద్దిగా దగ్గర పడుతుందేమో చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం కేకు. అవును, ఉడికింది. లైట్గా ఉంది మధ్యలో. ఇంకొక 2 minutes ఆగితే మళ్ళీ ఉడికేస్తుంది. చూడండి, ఉడుకుతుంది. కేక్ అయితే అయిపోతుంది. కేక్ కాదులే, కేక్ అయితే అయింది. చూడండి ఎంత బాగుందో. నచ్చితే ఒక లైక్ చేయండి.